ఆగమములు భగవత్ప్రోక్తములైన శాస్త్రములు కావున అవి ఇంచుమించుగా వేదములతో సమానముగా భావించబడుచున్నవి. దేవాలయములలోని పూజా విధానము ముఖ్యముగా వానిపైననే ఆధారపడి ఉన్నది. వీనిలో దేవికాలోత్తరము, సర్వజ్ఞానోత్తరము, అద్వైతమును బోధించుచు ప్రముఖములై ఉన్నవి. శ్రీ రమణ మహర్షుల వారు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు దేవికాలోత్తరములోని జ్ఞానాచార విచార పటలమును ఆశ్రమమునందు నివసింప మొదలైన తరువాత 1933లో సర్వజ్ఞానోత్తరమునందలి ఆత్మసాక్షాత్కారమును తమిళములోకి అనువదించిరి. శ్రీ దేవికాలోత్తరము 24,000 శ్లోకములు గల జ్ఞానకాండమని, అందులో నైష్ఠికుల యొక్క జ్ఞానమును గూర్చి ఆచారమును గూర్చి విచారించినట్టిది జ్ఞానాచార విచార పటలమని, ఈ పటలమంతయు పార్వతి అడిగిన ప్రశ్నలకు పరమేశ్వరుడొసగిన సమాధానములు అని తెలియబడుచున్నది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధముగా ప్రశ్నించుచున్నది. సర్వేషామేవ ముక్త్యర్థం ముక్తి మార్గస్య దర్శనం దేవేశ జ్ఞానమాచారం కృపయా కదయస్వ మే. ఎల్లరుకును ముక్తి కలుగుట కొరకై దాని యొక్క మార్గమును చూపినట్టి జ్ఞానమును, అందులకు ఆవశ్యకమైన నడవడికను దయతో నాకు తెలుపుము అని అప్పుడు పరమేశ్వరుడు ఈ విధముగా తెలియజేయుచున్నాడు. జ్ఞానాచారౌ వరారోహే కథయామి తవాధునా ప్రవిశంతి యతో మోక్షం జ్ఞానినోద్వస్తకల్మషం. ఓ పార్వతీదేవి, దేని వలన జ్ఞానులు ధ్వస్తకల్మషమైన మోక్షమును లేక ముక్తిని పొందుచున్నారో ఆ జ్ఞానమును ఆ ఆచారమును నీకు తెలియజేయుచున్నాను. సావధాన చిత్తురాలవై వినుము. యేషాం బోధో న సంజాతో కాలజ్ఞానే వరాననే న తేషాం జాయతే బోధ శాస్త్రకోటిశతైరపి. ఈ కాలజ్ఞాన గ్రంథము వలన ఎవరికి జ్ఞానము కలుగుటలేదో వారికి శతకోటి శాస్త్రముల వలన కూడా జ్ఞానము లభించదు. అతో హి నిర్భయో విద్వాన్ నిస్సంకో విగత స్పృహః జ్ఞానోత్సాహ పరో భూయాత్ శ్రద్ధధానో నిరాకులః. కావుననే విద్వాంసుడు నిర్భయుడై, సందేహములు లేనివాడై, దేనియందును కోరిక లేనివాడై, జ్ఞానమును సంపాదించుటయందు ఉత్సాహము కలవాడై, కలత లేనివాడై, శ్రద్ధ కలవాడై ఉండవలెను. నిర్మమః కరుణోపేతః సర్వభూతాభయప్రదః భజేత్ కాలోత్తరం దేవి ముముక్షుర్యోగ తత్పరః. దేవి, మోక్షమును కోరువాడు యోగమును సాధించుటయే పరమలక్ష్యముగా కలవాడై, సంసారమున మమకారమును వీడి కరుణ కలవాడై, సకల భూతములకు అభయమున సంగుచు ఈ కాలోత్తరమును తెలుసుకొనవలయను. సబ్రహ్మా సశివో విష్ణుః స ఇంద్రః స షడాననః స గురుః సర్వదేవాశ్చ స యోగీ స తపోధనః పండితః స మహాభాగః కృతార్థః పరమార్థతః చలద్వాయు సమం చిత్తం ధ్రియతే యేన నిశ్చలం. పార్వతి, గాలితో సమానముగా కదలుచున్న చిత్తమును ఎవడు కదలకుండునట్లు చేసుకొనగలుగుచున్నాడో
వాడే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, కుమారస్వామి, బృహస్పతి, వేయేల సకల దేవతలను అతడే. అతడే యోగి, అతడే తపోధనుడు, అతడే పండితుడు, భాగ్యశాలి, అతడే నిజముగా కృతార్థుడు. సౌపాయో విమోక్షస్య సదుపాత్త గుణస్తు సహ సా ప్రజ్ఞా తదిహ స్థైర్యం తత్పుణ్యం వ్యవసాయినాం తదేవ తీర్థం దానంచ తత్తపశ్చ న సంశయః ఏనోపాయేన బధ్యేత వాయువచ్చలితం మనః. దేవి, వ్యవసాయమనగా నిశ్చయము. అది కలవాడు వ్యవసాయి. అట్టివారికి ఏ ఉపాయము చేత గాలివలే కదలుచున్న మనసును బంధించుటకు వీలగునో అదియే మోక్షమునకు మార్గము. అదియే యథార్థమగు ప్రజ్ఞ. ఈ జ్ఞానయోగ సాధనమున నిలకడను కలిగించినది అదియే. అదియే పుణ్యము, తీర్థము, దానము, తపస్సు అనగా వీని అన్నింటి వలన పొందదగిన పరమఫలము అదియే. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఏవతు తస్మాచ్చిత్తం స్థిరం కుర్యాత్ ప్రజ్ఞయా పరయా బుధః. చిత్తము చలించుచుండుటయే సంసారము, అది నిశ్చలముగా నుండుటయే మోక్షము. కావున విద్వాంసుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో దానిని నిశ్చలముగా ఉంచుకొనవలెను. ఐకాంతికం సుఖం యత్ర తత్రైవాత్యంతికం భవేత్ నిష్కర్మణి పరే తత్వే కో నరజ్యతి పండితః. ఎచ్చట ఏకాంతికమైన సుఖము కలుగునో అచ్చటనే అది ఆత్యంతికమును అగును. అదియే సకల వ్యవహారరహితమైన పరతత్వము. అట్టి తత్వమునందు ఏ పండితుడు రంజిల్లకుండును. నివృత్తో విషయజ్ఞానా నిష్కలజ్ఞాన తత్పరః అనిచ్చిన్నపి మేధావీ లభతే మోక్షమక్షయం. రూపములు, శబ్దములు మొదలగు విషయముల నుండి మనస్సును మరలించుకొని నిష్కలమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుటయందే ఆసక్తుడగు మేధావి కోరకున్నను అక్షయమైన మోక్షమును పొందును. అస్మితా కలయాయుక్తం చైతన్యం శక్తిరుచ్యతే తయా ప్రకాశితం విశ్వం శక్తిధ్యానముదాహృతం. సర్వాలంబ వినుర్ముక్తం నిష్కలజ్ఞానముచ్యతే. పార్వతి, అస్మి అనగా ఉన్నాను, నేను ఉన్నాను అని అనుకొనుట అస్మిత. సృష్టి ఆరంభమగునప్పుడు నీటియందు తరంగమోలే నిశ్చలమై ఉన్న ఆత్మయందు మొట్టమొదట పైకి తూచునది ఈ అస్మితను కళయే. ఈ అస్మితతో కూడిన ఆత్మ చైతన్యమే శక్తి అని చెప్పబడుచున్నది. ఆ శక్తి చేత ప్రకాశమగుచున్న ఈ విశ్వము బహుశ్యాం ప్రజాయేయ శక్తి ధ్యానమని చెప్పబడుచున్నది. విశ్వము, శక్తి, అస్మిత అను ఈ ఆలంబములకన్నింటికి దూరముగా ఉన్న శుద్ధ చైతన్యము నిష్కల జ్ఞానము అని చెప్పబడుచున్నది. అహమంసేన యచ్చూన్యం చిన్మాత్రాలోకమద్వయం ముక్తిబీజం తదాఖ్యాతం పరయోగ ప్రవర్తకం. మనయందున్న నేను అను అంశమును శూన్యమగునట్లు అనగా పూర్తిగా తొలగించుచు దేనిచేత జగత్తును చూచుచున్నామో ఆ జ్ఞానమును మాత్రమే చూచుటకు ప్రయత్నింపవలేను.
అట్లు చూచుటకు ప్రయత్నించుచున్నప్పుడు క్రమముగా ఆ జ్ఞానమునందు జగత్తు ప్రతిబింబింపకుండా పోవును. అప్పుడు తాను తప్ప రెండవ పదార్థమే భాసింపదు. అదియే అద్వయ జ్ఞానము. గురువు ఉపదేశించు శాస్త్రవాక్యముల వలన కలుగు ఈ అద్వయ జ్ఞానమే ముక్తి అను వృక్షమునకు విత్తనమని చెప్పబడుచున్నది. ఇదియే పరయోగ ప్రవర్తకమును అగును. పరము అనగా పరబ్రహ్మము లేక ఆత్మ, యోగమనగా కూడియుండుట, పరయోగము అనగా మనస్సును నిష్కలమైన ఆత్మస్వరూపమునందు కదలకుండా నిలుపుట. ఈ యోగమును ప్రవర్తింపచేయనది అనగా కొనసాగునట్లు చేయునది దృఢమైన శాస్త్రజ్ఞానమే. ఆత్మను గూర్చి అద్వయ జ్ఞానమును గురూపదేశమున శాస్త్రమును అనుసరించి గ్రహించి నిరంతరము మనసును ఆ ఆత్మజ్ఞానమునందు నిలుపుటకు ప్రయత్నించుచున్నచో అదియే జ్ఞానయోగమై విత్తనము వలె క్రమముగా ముక్తి అను మహావృక్షము వెలయనట్లు చేయును. చక్రాణి నాడయః పద్మ దేవతా బీజమండలం రూపమిత్యాదికం కించిద్ ధ్యేయం నైవ కదాచన. దేవి, మూలాధారము మొదలుగా పద్మము వలె ఉండు చక్రములను, ఇడా పింగళ మొదలగు నాడులను, చక్రములకు అధిష్టాన దేవతలను, హం క్షం మొదలైన బీజాక్షరములను, ఆదిత్యాది మండలములను, శ్రీరాముడు మొదలగు దేవతల యొక్క రూపములను, ఇట్టి వానిని వేణి అయినను ఎప్పుడునూ ధ్యానింపరాదు. కుంభకం మంత్రజాలంచ ప్రాణాయామాదిధారణం సర్వమేతన్న కర్తవ్యం మోక్షమక్షయమిచ్చత. ప్రాణాయామము మొదలగువని అవలంబించుట, గాలిని పీల్చి లోపల నిలిపి కుంభకమనర్చుట, పంచాక్షరి మొదలగు మంత్రములను జపించుట, ఇట్టిదేదియను అక్షయమైన మోక్షమును కోరువాడు చేయరాదు. నాత్ర పూజ నమస్కారో న జపో ధ్యానమేవ చ కేవలం జ్ఞేయమిత్యుక్తం వేదితవ్యం న కించన. జ్ఞానయోగమునందు పూజ, నమస్కారము, జపము, ధ్యానము ఏవీనూ లేవు. ఆత్మను అనగా తన స్వరూపమును తాను తెలుసుకొనుట తప్ప వేరేమియును తెలుసుకోవలసినది లేదు. బహిరాహిత చిత్తానాం జాయంతే బంధహేతవః బహిచిత్తం నివార్యైవ విందన్ లోకేన సీదతి. పార్వతి, తమకు వెలుపలనున్న మంత్రములు, దేవతలు మొదలగు విషయములందు మనసు నిలిపిన వారికి ఆయా దేవతల యొక్క లోకములకు పోవుట, వారితో దాస్యము, సఖ్యము మొదలగు భావములను పొందుట బంధమునకు హేతువులుగా ఏర్పడును. బంధమనగా సంసారమే. భార్యాపుత్రాదులతో ఈ సంసారం ఎట్లు బంధమునకు కారణమగుచున్నదో, దేవతలను ఉపాసించుట కూడా ఇంకొక విధమైన సంసారమునకు కారణమగుచున్నది. తనకన్నా భిన్నమైన సకల విషయముల నుండి మనసును మరలించి ఆత్మరూపమైన లోకమునందు నిలిచి ఉండునట్టి జ్ఞానయోగ సాధకుడు ఎప్పుడునూ లక్ష్యము నుండి భ్రంశమునందడు. నాత్ర కించిద్ బహిర్నాంతః న మధ్యం జ్ఞాప్యదః క్వచిత్ సర్వాకారం నిరాకారం స్వసంవేద్యం విరాజతే. ఈ ఆత్మయందు వెలుపల, లోపల, మధ్య, క్రిందను వేరొకటి ఏదీనూ లేదు. అన్నింటి రూపమున ఆత్మయే ఉన్నది. దానికి ఏ ఆకారమును లేదు. ఎవడు అన్నింటినీ చూచుచున్నాడో వాని స్వరూపముగానే అది విరాజిల్లుచున్నది. కావున అది స్వసంవేద్యం. వేద్యమనగా తెలుసుకొనదగినది. స్వసంవేద్యమనగా తనచే తన్ను తెలుసుకోదగినది. యద్యదాలోక్యయో జంతుః కురుతే కర్మ సంచయం తద్గతిర్జాయతే యస్మాత్ నిరాలోకం తు చింతయేత్. దేవి, ఏ దేవతా రూపమును చూచుచు అనగా ధ్యానించుచు ఎవడు వ్రతము, పూజ మొదలుగా కర్మ సముదాయమును అనుష్ఠించుచున్నాడో వానికి
ఆ దేవత యొక్క లోకమే ప్రాప్తించును. కాబట్టి మోక్షమును కోరువాడు నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపమునే భావింపవలెను. హేతుర్నాస్తి ఫలం నాస్తి నాస్తి కర్మ స్వభావతః అసద్భూతమిదం సర్వం నాస్తి లోకో న లౌకికః. ఆత్మయందు హేతువు లేదు, ఫలము లేదు. జీవుల స్వభావమును అనుసరించి జరుగుచున్న కర్మ అనగా వ్యవహారము కూడా లేదు. లోకము లేదు, లౌకికమైన పదార్థమును లేదు. ఈ కనిపించుచున్నదంతయు లేనిదిగానే ఉన్నది. నిరాలంబమిదం సర్వం నిరాలంబ ప్రకాశితం నిరాలంబమిదం కృత్వా నిరాలంబో భవిష్యతి. ఆలంబమనగా ఆధారము. దేనికి ఆధారము లేదో అది నిరాలంబము. కనిపించుచున్న ఈ జగత్తంతయు నిరాలంబము. ఇది నిరాలంబమైన ఆత్మచేతనే ప్రకాశించుచున్నది. ఈ జగత్తును నిరాలంబమనర్చినచో అనగా నిరాలంబమైన దానిగా గ్రహించినచో అట్లు గ్రహించువాడును నిరాలంబుడు అగును. వ్యోమాకారం మహాశూన్యం వ్యాపకం యో న భావయేత్ సంసారీ స భవేల్లోకే బీజకోశక్రిమిర్యథా. ఆకాశము వలె మహాశూన్యమై అంతటను వ్యాపించియున్న ఆత్మను ఎవడు భావింపడో వాడు విత్తనపు పొరలలో నుండి పురుగువలే సంసారమున చిక్కుకొనును. సర్వయోనిషు సర్వస్య మహత్క్లేశం పునః పునః సర్వక్లేశం పరిత్యక్తుం మహాశూన్యం విచింతయేత్. సకల జన్మలయందును ప్రతి ప్రాణికి మాటిమాటికి పెద్ద కష్టము కలుగుచున్నది. ఈ క్లేశమునంతను తొలగించుకొనుటకు మహాశూన్యమును గూర్చి భావింపవలేను. జ్ఞానోత్పత్తి నిమిత్తం తు క్రియాచర్యాః ప్రకీర్తితాః యోగం సాలంబనం త్యక్త్వా నిష్ప్రపంచం విచింతయేత్. దేవి, జ్ఞానము కలుగుట కొరకు యజ్ఞ యాగాది క్రియలు, పితృసేవాది చర్యలు వేదములచే విధింపబడి ఉన్నవి. ఫలాపేక్షతో దేవతామూర్తులు ఆలంబనముగా కొనసాగించు యోగమును విడిచిపెట్టి ప్రపంచరహితమైన ఆత్మను భావింపవలేను. పాతాళశక్తి పర్యంతం సర్వమేతదభీప్సితం శూన్యాస్త్రేణ చ యైర్భగ్నం తే స్మృతా శూన్యవేదినః. పాతాళము నుండి శక్తి పర్యంతము చాలా ఇష్టముగా కనిపించుచున్న దానినంతను ఎవరు శూన్యభావన అను అస్త్రము చేత సంహరించుచున్నారో వారు శూన్యము నెరింగిన వారని చెప్పబడుచున్నారు. విషయే లోలుపం చిత్తం మర్కటాదపి చంచలం సర్వశూన్యపదే స్థిత్వా తతో నిర్వాణమేష్యతి. పార్వతి, భోగ విషయములందు ఆసక్తుందుచున్న చిత్తము కోతి కన్నను చంచలముగా ఉండును. జగత్తునంతను చైతన్యమాత్రముగా చూచు భావనయందు నెలకొన్నవాడు మోక్షమును పొందగలడు. సర్వతత్వాదసంభిన్నం దేహాద్భిన్నం తథైవ చ అహమస్మాదసంభిన్నం చైతన్యం సర్వతోముఖం. ఆత్మ చైతన్యము సర్వము యొక్క తత్వమునకు అనగా యథార్థ స్వరూపమునకు భిన్నమైనది కాదు. దేహమునకు మాత్రము భిన్నమే. కాని దేహమునందు నేను అను స్ఫురణకు మాత్రము భిన్నము కాదు. అది మన దేహమునందును మనకు కనిపించుచున్న సకల జగత్తునందును అంతటను వ్యాపించి ఉన్నది. ఆకాశమివ సర్వంతు సబాహ్యభ్యంతరం ప్రియే
పరానందమరూపం తు పశ్యన్నానందభాగ్ భవేత్. ప్రాణేశ్వరి జగత్తునందు లోపల వెలుపల అంతటను ఆకాశము వలె రూపరహితముగా వ్యాపించి ఉన్న పరమానంద రూపమైన ఆత్మను చూచువాడు ఆనందమును పొందును. నిరింధనో యథా వహ్నిః స్వయమేవ ప్రశామ్యతి గ్రాహ్యాభావాన్ మనస్తద్వత్ స్వయమేవ ప్రలీయతే. కట్టెలు లేకున్నచో అగ్ని ఇట్లు అణగారిపోవునో అట్లే మనసు కూడా అది గ్రహించదగిన విషయములు లేకున్నచో దానంతట అదియే అణిగిపోవును. మోహిక మూర్ఛిక మాయా స్వప్నచ్చేతి చతుర్విధం సుషుప్తిర్జాగ్రతిశ్చైవ సర్వమేతత్ పరిత్యజేత్. మోహిక మూర్ఛిక మాయ స్వప్నమని 4 విధములైన కలలు, గాఢనిద్ర, జాగ్రత్తావస్థ అను ఈ దశలనన్నిటినీ మనసు యొక్క నిశ్చలత కొరకు పరిత్యజింపవలెను. దేహాత్ సూక్ష్మగతాత్ ప్రాణాత్ చిత్తాత్ బుద్ధేరహం కృతే సర్వస్మాత్ భిన్న ఏవాయం చింతయే లభతే చితం. దేహము, సూక్ష్మ శరీరమందున్న ప్రాణము, చిత్తము, బుద్ధి, అహంకారము మొదలుగా వీని అన్నింటికన్నను ఆత్మ భిన్నమే అని చింతించుచుండవలెను. అట్లు చింతించుచుండువాడు జ్ఞానమును పొందును. సదాభిభూయతే చిత్తం నిద్రయా స్మరణాదినా బోధయిత్వా ప్రయత్నేన కుర్యాత్ స్వస్థం పునః పునః. చిత్తము ఎల్లప్పుడూ నిద్రచేత గాని మేలుకొని ఉన్నప్పుడు స్మరణము, ఆలోచనము, ఆవేశము మొదలగు వాని చేత గాని ఆక్రమింపబడుచునే ఉండును. దానిని ప్రయత్నముతో మాటిమాటికి మేలుకొలిపి అది తన యందు తాను కదలక ఉండునట్లు చెయ్యవలెను. యదా స్థిరం భవేచ్చిత్తం నైవ చాల్యం కథంచన నకించి చింతయే తత్ర స్థిరమేవ తు కారయేత్. మనస్సు ఎప్పుడు కదలక నిలుచునో అప్పుడు దానిని ఏ విధమైన ఆలోచనము చేతనో చలింపచేయరాదు. ఆ నిశ్చలమైన చిత్తమునందు ఏ విషయమును గూర్చియు చింతింపరాదు. దానిని స్థిరముగానే ఉంచవలెను. ఆశ్రయాలంబనం చిత్తం తద్వత్కుర్యాన్నిరాశ్రయం చంచలం నిశ్చలం కృత్వా నిశ్చలం నతు చాలయేత్. ఆశ్రయమును, ఆలంబనమును కలిగి ఉన్న చిత్తమును ఆ విధముగానే ఆశ్రయము లేని దానిగా చేయవలెను. చంచలముగా ఉన్న దానిని నిశ్చలమునర్చిన పిదప కదిలింపరాదు. సర్వభూతలయే జాతే యద్వద్యోమసు నిర్మలం తద్వద్రూపం స్వకం ధ్యాయే వ్యాప్తం చైవ సునిర్మలం. భూతములన్నీయు ప్రళయమునొందినప్పుడు ఎట్లు ఆకాశము మిగులు నిర్మలముగా ఉండునో అట్లే తన స్వరూపమును మిగులు నిర్మలమైన దానిగా అంతటను వ్యాపించి ఉన్నదానిగా ధ్యానింపవలెను. తదేవ జన్మ సాఫల్యం పాండిత్యమిదమేవ హి చలద్వాయు సమం చిత్తం నిశ్చలం ధ్రియతే హి యత్. గాలివలే చెల్లించుచున్న చిత్తమును నిశ్చలముగా నిలుపుకొనుట ఏది కలదో అదియే పాండిత్యము, అదియే జన్మ సాఫల్యము అనగా పుట్టినందులకు ఫలము. నైవోర్ధ్వం ధారయేశ్చిత్తం న మధ్యం జ్ఞాప్యదః క్వచిత్ అంతర్భావ వినుర్ముక్తం సదా కుర్యాన్నిరాశ్రయం. ఊర్ధ్వలోకముల యందు గాని, మధ్యనున్న భూలోకమునందు గాని, క్రిందనున్న పాతాళాది లోకములందు గాని ఎచ్చటను మనసును నిలుపక అది ఏ భావమును ఆశ్రయింపకుండుటకై దాని యందు ఏ భావము లేకుండానట్లు చేయవలెను. నిద్రాయాం బోధయేచ్చిత్తం విక్షిప్తం శమయేత్ పునః
పక్షద్వయ పరిత్యాగే సంప్రాప్తేనైవ చాలయేత్. తమస్సుచే ఆవరింపబడి మనస్సు నిద్రయందు వ్రాలుచున్నప్పుడు దానిని మేల్కొల్పవలెను. అది మేలుకొన్న తరువాత విక్షేపమునొందినచో, అనగా వివిధ విషయములందు ప్రసరించుచున్నచో దానిని వెనుకకు మరలించుచుండవలెను. నిద్ర విక్షేపము అను రెండు పక్షములను వదిలి అది నిలిచియున్నచో దానిని కదిలింపరాదు. నిరాశ్రయం సదాచిత్తం సర్వాలంబనవర్జితం మనోవస్థా వినుర్ముక్తం విజ్ఞేయం ముక్తిలక్షణం. దేవతలను ఉపాసించుట మొదలగు ఆశ్రయములను వదిలి యమము నియమము మొదలగు నాలంబములను వర్జించి మనసు ఎప్పుడునూ జాగ్రత్తావస్థ, స్వప్నము, నిద్ర అను అవస్థలు లేనిదై ఉండుటయే ముక్తి యొక్క లక్షణముగా ఎరుగవలేను. సర్వాలంబన శూన్యం చ ధారయిత్వా మనోహృది యజ్ఞానం జాయతే స్పష్టం తదభ్యాసపరో భవేత్. ప్రసరించుటకు ఆధారములైన సకల విషయముల నుండి మనస్సును తొలగించి హృదయమునందు నిలిపి అప్పుడు ఏ జ్ఞానము స్పష్టముగా కలుగునో దానిని నిలుపుకొనుటకై ప్రయత్నించుటయే పరమ సాధనముగా అవలంబింపవలేను. ఏ ధ్యాయంతి పరం శూన్యం నిష్కలం నిరవస్థితం తే యాంతి పరమం స్థానం జన్మ మృత్యు వివర్జితం. శూన్యము, నిష్కలము, నిరవస్థితమును అయిన పరతత్వమును ఎవరు ధ్యానించుచున్నారో వారు పుట్టుక చావులేని శ్రేష్టమైన స్థానమును అనగా ముక్తిని పొందుచున్నారు. దేవాదేవ్యస్తథా చాన్యే ధర్మాధర్మౌ చ తత్ఫలం ఆశ్రయాశ్రయి విజ్ఞానం సంసారస్య చ బంధనం. విష్ణువు మొదలుగా పురుషులైన దేవతలు, లక్ష్మి మొదలుగా స్త్రీదేవతల వలె పూజ్యులైన ఇతరులు, ధర్మాధర్మములు వాని వలన కలుగు ఫలము, ఆశ్రయమునకు ఆశ్రయికి సంబంధించిన విజ్ఞానము, ఇది అంతయు సంసారము యొక్క బంధనము అనగా త్రాడు వంటిది అని అర్థము. ఆశ్రయో ద్వంద్వమిత్యుక్తం ద్వంద్వత్యాగాత్ పరోదయః జీవన్ముక్తస్తదా యోగి దేహత్యాగాద్ విముచ్యతే. ఆశ్రయమే ద్వంద్వమని చెప్పబడుచున్నది. ద్వంద్వమును వదిలిపెట్టుట వలన పరతత్వము ఉదయించును. అప్పుడు యోగి జీవన్ముక్తుడగును. పిదప అతడు దేహత్యాగం వలన విముక్తుడగును. వైరాగ్యేన వపుస్త్యాగో నైవ కార్యో మనీషినా ఆరంభతః క్రియానాశే స్వయమేవ విపత్స్యతే. వైరాగ్యము చేత బుద్ధిమంతుడు శరీరమును త్యజింపరాదు. ఏ పురాకృత కర్మ చేత ఈ శరీరము ఏర్పడినదో ఆ కర్మకు నాశము కలిగినంతనే శరీరము దాని అంతటి అదియే నశించును. హృత్సరోజేయహం రూపా యాచితిర్నిర్మలాచలా అహంకార పరిత్యాగా సాచితిర్మోక్షదాయిని. హృదయ పద్మమునందు నేను అని స్ఫురించుచున్న చైతన్యమేది కలదో అదియే అహంకార పరిత్యాగం వలన నిర్మలము నిశ్చలమునై మోక్షమును సంగును. సర్వోపాధి వినుర్ముక్తం చిద్రూపం యన్నిరంతరం తచ్చివోహమితి ధ్యాత్వా సర్వాసక్తిం వివర్జయేత్. ఉపాధులన్నింటి నుండి తొలగి తెంపు లేకుండా చైతన్యమాత్రముగా ఏది వెలుగుచున్నదో ఆ శివస్వరూపమే నేను అని ధ్యానించుచు ఆ ధ్యానము యొక్క బలము వలన క్రమముగా అన్ని విషయములందునూ ఆసక్తిని తొలగించుకొనవలెను. దేశజాత్యాది సంబంధాన్ వర్ణాశ్రమ సమన్వితాన్ భావానేతాన్ పరిత్యజ్య స్వభావం భావయేద్బుధః. దేశము, జాతి, వర్ణము, ఆశ్రమము
మొదలగు వానికి సంబంధించిన భావములన్నింటినీ వదిలిపెట్టి పండితుడు కేవలమైన తన స్వరూపమును గూర్చియే భావింపవలేను. అహమేకో నమే కశ్చిత్ నాహమన్యస్య కస్యచిత్ నతం పశ్యామి యస్యాహం తం న పశ్యామి యో మమ. నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవడనూ లేడు, నేను ఎవనివాడనూ కాను. నేను ఎవనికి సంబంధించి ఉన్నానో వానిని కాని నాకు సంబంధించిన వానిని కాని ఎవరిని నేను చూచుటలేదు. అహమేవ పరం బ్రహ్మ జగన్నాథోహమీశ్వరః ఇతి స్యాన్నిశ్చితో ముక్తః బద్ధస్యాదన్యథా పుమాన్. నేనే పరబ్రహ్మమును, జగన్నాథుడైన ఈశ్వరుడును నేనే అను నిశ్చయము కలవాడు ముక్తుడగును. అట్టి నిశ్చయము లేనివాడు సంసారమున చిక్కుపడును. అశరీరం యదాత్మానం పశ్యతి జ్ఞానచక్షుషా తదా భవతి శాంతాత్మా సర్వతో విగత స్పృహః. ఎప్పుడు ఎవడు జ్ఞానదృష్టితో తన్ను శరీరము లేనివానిగా చూచునో అప్పుడతడు సకల విషయములందును కోరిక లేక శాంతాత్ముడగును. యోసౌ సర్వేషు శాస్త్రేషు పఠ్యతే హ్యజ ఈశ్వరః అకాయో నిర్గుణో హ్యాత్మా సోహమస్మి న సంశయః. సర్వశాస్త్రములందును ఎవడు ఈశ్వరుడని, అజుడని, అకాయుడని, నిర్గుణుడని, ఆత్మానియు చెప్పబడుచున్నాడో ఆ ఈశ్వరుడను నేనే, సంశయము అవసరం లేదు. విజ్ఞప్తి మాత్రో హి సదా విశుద్ధః సర్వత్ర యస్మాత్ సతతం విముక్తః నాదేయ హేయో హ్యహమప్రత్కర్యః తస్మాత్ సదా బ్రహ్మమయో విశోకః. నేను విజ్ఞప్తి మాత్రుడను, అనగా కేవలము జ్ఞానస్వరూపుడను, ఎల్లప్పుడూ పరిశుద్ధుడను, ఏ సమయమునందైనను ఏ విషయమునందును బద్ధుడను కాను, ఎప్పుడు విముక్తుడనే. నేను స్వీకరింపవలసిన వాడను కాను, పరిత్యజింపవలసిన వాడను కూడా కాను, నేను ఊహింపదగిన వాడను కాను. కావున బ్రహ్మమయుడనై శోకరహితుడనై ఉన్నాను. ఆమస్తకం పాదతలావసానం సాంతర్బహిశ్చర్మ పటావసానం తత్కృష్ణమేవామృతరూపమన్య చిద్రూపమాత్మాహమనన్య సిద్ధం. తల నుండి పాదతలము వరకును చర్మమును వస్త్రము చేత కప్పబడి ఉన్న శరీరము లోపల వెలుపల అంతటను అమృతరూపమే. ఇది అన్యము, అనగా అన్యసిద్ధము. దీని లోపల చిద్రూపమైన ఆత్మగా ఉన్న నేను అనన్యసిద్ధుడను. ఈశోహమేవాస్య చరాచరస్య పితా చ మాతా చ పితామహశ్చ ధ్యానం సమాస్తాయ పదం చతుర్థం ధ్యాయంతి మామేవ విముక్తికామాః. చరాచరమైన ఈ జగత్తునకు నేను ఈశ్వరుడను. ఈ జగత్తునకు తండ్రి అని, తల్లి అని, తాతయ్యని భావింపబడుచున్న పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ మొదలగు దేవతలందరి యొక్క స్వరూపము నేనే. మోక్షమును కోరువారు 4వ స్థానముగా నన్నే ధ్యానించుచున్నారు. బ్రహ్మాదిభిర్దేవ మనుష్యనాగైః గంధర్వయక్షాప్సరసాం గణైశ్చ యజ్ఞైరనేకైరహమేవ పూజ్యో మామేవ సర్వే ప్రతిపూజయంతి. మనుష్యులు, నాగులు, యక్షులు, అప్సరసలు, గంధర్వులు, దేవతలు మొదలగు వారి సముదాయముల చేత, బ్రహ్మ మొదలగు వారి చేత పెక్కు యజ్ఞములలో నేనే పూజింపదగి ఉన్నాను. అందరూ నన్నే పూజించుచున్నారు. తపోభిరుగ్రైర్వివిధైశ్చ దానైః మామేవ సర్వే ప్రతిపూజయంతి. భూతాని చాహం స్థిరజంగమాని యావంతి చాన్యాన్యహమేవ తాని. తీవ్రములైన తపస్సుల చేత
అనేక విధములైన దానముల చేత ఎల్లరును నన్నే పూజించుచున్నారు. స్థావరములు, జంగమములు అనగా కదలనివి, కదులునవి, ఇంకను ఇతర భూతములు ఎన్నికలవో అన్నియును నేనే. నస్థూల సూక్ష్మో నచ శూన్యరూపో జ్ఞానైకరూపో జగదేకబంధు నిరంతరో నిర్మల ఈశ్వరోహం స్వప్నాద్యవస్థాచ్యుతి నిష్ప్రపంచ. నేను స్థూలమైన వాడను కాను, సూక్ష్మమైన వాడను కాను, రెండునూ కాకున్నచో శూన్యమే కదా అని తలంపరాదు. నేను శూన్యరూపుడను కూడా కాదు. నేను జ్ఞానమొక్కటే రూపముగా కలవాడను. జగత్తునకు నేనొక్కడనే బాంధవుడను. నేను జగత్తునకు ఈశ్వరుడనై, నిర్మలుడనై, అంతటను ఎడమ లేకుండా వ్యాపించి ఉన్నాను. స్వప్నము మొదలగు దశలేవియూ నాకు లేవు, కావున నాకు ప్రపంచము కూడా లేదు. అనాది విజ్ఞానమజం పురాణం గుహాశయం నిష్కలమ ప్రపంచం నిరంజనం నిష్ప్రతిమం నిరీహం అదృశ్యమగ్రాహ్యమచింత్య రూపం సనాతనం బ్రహ్మ నిరంతరం యత్ పదే పదే సోహమితి ప్రపశ్యేత్ యో భావతస్తిష్టతి నిష్ప్రకంపః స బ్రహ్మభూతో మృతతాముపైతి. దేని యొక్క మొదలు తెలియదో అట్టి విజ్ఞాన రూపమైనది, పుట్టుక లేనిది, ప్రాచీనమైనది, ప్రాణుల యొక్క గుహ వంటి హృదయమునందు ఉండునది, విభాగము లేనిది, ప్రపంచరహితమైనది, దేనికి నీ అంటుకొని ఉండనది, సాటిలేనిది, ఏ ఇంద్రియము చేతను గ్రహించుటకు శక్యము కానిది, ఊహించుటకు వీలులేని రూపము కలదియు, దేశకాలములన్నిటి యందును తెంపులేక వ్యాపించి ఉండునదియు అగు బ్రహ్మమును నేనే అని ఎవడు అడుగడుగునను అనగా ప్రతి పదార్థమునందును తన స్వరూపమునే చూచుచు ఆ భావమునందు అచంచలముగా నిలిచియుండను అట్టివాడు బ్రహ్మమై అమృతత్వమును పొందును. జ్ఞానమేవం వరారోహే కథితం మోక్షసిద్ధయే ఆచారం కథ్యమానం తు సాంప్రతం శృణు తన్మయా. పార్వతి, మోక్షసిద్ధికి ఆవశ్యకమైన జ్ఞానమును గూర్చి చెప్పితిని. ఇప్పుడు దానికి కావలసిన ఆచారమును చెప్పుచున్నాను, వినుము. న స్నానం న జపః పూజా న హోమో నైవ సాధనం అగ్నికార్యాదికార్యం చ నైతస్యాస్తి మహేశ్వరీ. ఓ మహేశ్వరి, ఈ ముక్తి సిద్ధికి స్నానము, జపము, పూజ, హోమము, అగ్నికార్యము మొదలుగా ఏ సాధనమును లేదు. నియమోపి న తస్యాస్తి క్షేత్రపీఠే చ సేవనం నార్చనం పితృకార్యాది తీర్థయాత్రావ్రతాని చ. దీనికి ఏ నియమము సాధనము కాదు. క్షేత్రములను, పీఠములను సేవించుట, దేవతలను అర్చించుట, శ్రాద్ధములు మొదలైన పితృకార్యములను జరుపుట, తీర్థయాత్రలు, వ్రతములను దానికి సాధనములు కావు. ధర్మాధర్మ ఫలం నాస్తి నతిదిహి లౌకికీ క్రియా సంత్యజేత్ సర్వకర్మాణి లోకాచారం చ సర్వసః సమయాచార నిశ్శేషం కృత్యజాతం తు బంధనం సంకల్పం చ వికల్పం చ ఏ చాన్యే కులధార్మికాః. ధర్మాధర్మములను ఆచరించుట వలన కలుగు ఫలమేదియును ముక్తికి సాధనము కాదు. అట్లే మంచి తిథినందు ఆరంభించి చేయు లౌకికమైన కార్యమేదియును దానికి సాధనము కాదు. కావున సర్వకర్మలు, లోకమునందలి ఆచారము, సమయాచారము, కృత్యముల సముదాయము, కులధర్మమును అనుసరించి ఏర్పడు కార్యములు, వీనికి సంబంధించిన సంకల్ప వికల్పములు, ఇవి అన్నీయు బంధనములే. కావున అన్నింటినీ పరిత్యజింపవలెను.
సిద్ధిచ్చ వివిధాకారాः పాతాళాదిరసాయనం ప్రత్యక్షేన యథా లబ్ధ్వా నైవ గృహ్ణీత సాధకః. అనేక విధములైన సిద్ధులను పాతాళము మొదలగు రసాయనములను ప్రత్యక్షముగా పొందినను అనగా గురువు యొక్క అనుగ్రహం చేత గాని యోగాభ్యాస బలముచే గాని లభించినను వానిని మోక్షమును సాధింపగోరువారు స్వీకరింపరాదు. సర్వే తే పశుబంధాస్యు రథో మార్గ ప్రదాయకాః ఏతైర్నాస్తి పరాముక్తిః చిద్రూపం వ్యాపకం వినా. సిద్ధులు రసాయనములను పశువులను కట్టివేయుటకు పనికివచ్చు త్రాళ్ల వంటివి, గుంజల వంటివి అగును. ఇవి సాధకునకు అధోగతిని కలిగించును. అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ యొక్క జ్ఞానము వలన తప్ప వీని వలన ఎప్పటికీ పరమమైన ముక్తి కలుగదు. ఏనకేన విశేషేణ సర్వావస్థోపి యోగదృక్ క్షేత్రపీఠే చ సందేహ ధ్వర్జయేద్యది కౌతుకం. ఏదేని ఒక విశేషము చేత యోగాభ్యాసమునందలి దశలన్నింటినీ సాధించినప్పటికీ జ్ఞానయోగమునందు దృష్టి కలవాడు క్షేత్రములయందు పీఠములయందు కుతూహలమును వదిలిపెట్టవలేను. వాని వలన ముక్తి కలుగుట సందేహాస్పదము. కావున ముముక్షువు వానితో సంబంధం పెట్టుకునరాదు. క్రిమికీటపతంగాశ్చ తథా దేవి వనస్పతిం నాశయేద్బుధో జీవాన్ పరమాత్మమతిర్యతః. దేవి, క్రిములు, కీటకములు, పక్షులు, చెట్లు మొదలుగా అన్నింటి యందును పరమాత్మ ఉన్నాడను భావన కలుగువాడొకటచే జ్ఞానయోగ సాధకుడు ఏ ప్రాణిని నశింపచేయరాదు. నమూలోత్పాటనం కుర్యాత్ పత్రచ్ఛేదం వివర్జయేత్ భూతపీడాం న కుర్వీత పుష్పానాంచ నికృంతనం. వేళ్లను పెకలింపరాదు, ఆకులను త్రుంచరాదు, ఏ జీవికి నీ బాధ కలిగింపరాదు, పుష్పములను కూడా కోయరాదు. స్వయం పతిత పుష్పైస్తు కర్తవ్యం శివపూజనం మారణోచ్చాటనాదీని విద్వేషం స్తంభనం తథా. జ్వరభూతగ్రహావేశ వస్యాకర్షణ మోహనం న కుర్యాత్ క్షుద్రకర్మాణి కాష్టపాషాణ పూజనం. శివుని యొక్క పూజను కూడా గృహస్థులు తమకు తాముగా రాలిన పుష్పములతోనే చేయవలేను. ఇతరులను ద్వేషించుట, మంత్రశక్తులతో వారు కదలకుండా ఉండినట్లు స్తంభింపచేయుట, చంపుట, ఉచ్చాటనము అనగా పారిపోవునట్లు చేయుట, జ్వరములు వచ్చినట్లు చేయుట, భూతములు గ్రహములు మొదలగునవి ఆవేశించినట్లు చేయుట, వశపడినట్లు చేయుట, మోహమును కలిగించుట మొదలగు నీచ కార్యములను చేయరాదు. కొయ్యతో రాతితో చేసిన దేవతా విగ్రహములను పూజింపరాదు. నముద్రాశ్చ మఖం దత్వా క్షేత్రపీఠే చ దేవతే కృతకవాసనాస్యక్త్వా వ్యాపకం బోధమాశ్రయేత్. జపమునకు సంబంధించిన ముద్రలు, యజ్ఞము, క్షేత్రదేవత, పీఠదేవత మొదలుగా ఏ దేవతను పూజింపరాదు. కృతకములు అనగా అజ్ఞుల కొరకు శాస్త్రములు ఏర్పరిచిన పూజా విధానములను త్యజించి అంతటను వ్యాపించి ఉన్న జ్ఞానమాత్రమైన ఆత్మనే ఆశ్రయింపవలేను అనగా ధ్యానించుచుండవలేను. సమతావీతరాగత్వం సమదుఃఖ సుఖస్తథా సమో మిత్రే చ మిత్రే చ సమోలోష్టే చ కాంచనే. సమత అనగా లాభము వచ్చినప్పుడు పొంగిపోవుట, నష్టము వచ్చినప్పుడు కృంగిపోవుటయు లేకుండుట, దేనియందును ప్రీతి లేకుండుట, సుఖమునందును దుఃఖమునందును ఒక్క విధముగానే ఉండుట, శత్రువులయందును మిత్రులయందును భేదబుద్ధి లేకుండుట, బంగారమును మట్టిబిడ్డను ఒకటిగా చూచుట అను లక్షణమును మోక్షం కోరువారు సాధింపవలేను. అభిలాషో న కర్తవ్య
ఇంద్రియార్థే కదాచన ఆత్మారామో భవేద్యోగి నిర్భయో విగత స్పృహ. సుందర రూపము, మధుర సంగీతము మొదలుగా ఇంద్రియములు ప్రసరించే విషయములందు ఏ సందర్భమునకు సాధకుడు అభిలాషను పొందరాదు. దేనియందును కోరిక లేనివాడై యోగి తన స్వరూపమునందే ఆనందించుచు నిర్భయుడై ఉండవలేను. సమనిందా ప్రశంసచ్చ సర్వభూత సమస్తథా సమదృష్టిస్తు కర్తవ్యా యదాత్మని తథా పరే. తన్ను లోకులు నిందించినను పొగడినను రెండింటినీ లెక్క చెయ్యరాదు. సకల భూతములందు అనగా సాధు జంతువులయందు క్రూర జంతువులయందు సమదృష్టి కలిగి ఉండవలేను. తమ సుఖదుఖములు ఎట్టివో ఇతర భూతముల యొక్క సుఖదుఖములు కూడా అట్టివే అని భావింపవలేను. వివాదం లోకగోష్ఠీం చ కలహాంసచ్చ వివర్జయేత్ శాస్త్రగోష్ఠీం న కుర్వీత కుభాషిత సుభాషితాన్. వివాదము, లోకవార్తా ప్రసంగము, కలహములు, శాస్త్రములకు సంబంధించిన గోష్ఠి, చెడ్డ మాటలే కాదు మంచి మాటలను కూడా మానవలేను. ఈర్ష్యా పైశూన్యడంబాచ్చ రాగం మాత్సర్యమేవ చ కామక్రోధౌ భయం శోకం త్యజేత్ సర్వం శనైశ్చనైః. ఇతరులకు మేలు కలిగినదే నాకు కలుగలేదే అని బాధపడుట ఈర్ష్య. పరులకు కొండెములు చెప్పుట పైశూన్యము. సంపద, విద్య, ఆచారము మొదలగునవి లేనివాడు అవి ఉన్నట్లు నటించుచుండుట డంబము. ఇతరుల ఆధిక్యమును సహింపక వారిని భంగపరచవలెనను భావన మత్సరము, అదియే మాత్సర్యము. ధనము, స్త్రీసుఖము మొదలగు వాని యందుండు ఆసక్తి రాగము. వానిని సంపాదింపవలెనను సంకల్పము కామము. ఆ ప్రయత్నము భంగపడినప్పుడు భంగపరిచిన వారి విషయమును కలుగు మనస్సు యొక్క ప్రజ్వలనము క్రోధము. ఏ కారణం చేతనైనను తన సుఖస్థితికి భంగము కలుగునేమో అన్న తలంపు భయము. సుఖము భంగపడినప్పుడు మనసు కృంగిపోవుట శోకము. ఈ భావములన్నింటినీ సాధకుడు మెల్లమెల్లగా త్యజింపవలేను. అనగా అవి వెంటనే తొలగిపోవలేనని గాని ఇంకనూ తొలగిపోలేదే అని గాని నిర్వేదము పొందరాదు. వానిని గూర్చి శత్రువుల వల్లే భావించుటయు తగదు. వానిని గూర్చి ఆలోచనయే లేకుండా సద్భావనలను పెంపొందించుకొనుటయే కర్తవ్యము. సర్వద్వంద్వ వినిర్ముక్తః సంతతం జనవర్జితః అనేనైవ శరీరేణ సర్వజ్ఞ సన్ప్రకాశతే. రాగద్వేషములు మొదలగు ద్వంద్వముల వలన కలుగు సుఖదుఖముల చేత కలతొందనివాడు, జనుల యొక్క వ్యవహారమునకు ఎప్పుడునూ దూరముగా ఉండివాడు ఈ శరీరముతోనే సర్వజ్ఞుడై అనగా జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. జ్ఞానేనైవ యథా మోక్ష తథా సిద్ధిర్నిరర్ధకా తథాపి భోగమిచ్చంతః సిద్ధిమిచ్చంతి సాధకా. జ్ఞానము చేత ఎట్లు మోక్షము కలుగుచున్నదో అట్లే నిష్ప్రయోజనమైన అణిమాదుల సిద్ధియును కలుగుచున్నది. అది మోక్ష మార్గమున అనర్థకమైనను కొందరు సాధకులు భోగముల కొరకు ఆ సిద్ధిని అభిలషింతురు. అణిమాది గుణావాప్తి జాయతాం వా న జాయతాం తథాపి ముచ్యతే దేహి పతిం విజ్ఞాయ నిర్మలం. అణిమ మొదలైన గుణములు లేక సిద్ధులు కలిగినను కలుగుకున్నను నిర్మలమైన ఆత్మను తెలుసుకున్న సాధకుడు ముక్తుడగుచునే ఉన్నాడు. పంచభూతాత్మకో దేహ శివసత్రైవ తిష్టతి శివాద్యవని పర్యంతం లోకోయం శంకరాత్మకః. దేహము పంచభూతాత్మకము. శివుడు దేహమునందే ఉన్నాడు. కైలాసములో ఉన్న శివుని నుండి భూమి వరకును వ్యాపించి ఉన్న ఈ లోకమంతయు శంకరాత్మకమే. ఈదృశం జ్ఞానినం దృష్ట్వా పూజయంతి చ యే నరాః గంధం పుష్పం ఫలం ధూపం స్నానం వస్త్రం చ భోజనం నివేదయంతి ఏ కేచి
ద్వాజన్మః కాయ కర్మభిః తథైవ దేవీ ముచ్యంతే ముక్తిమార్గాభికాంక్షిణః స్తుతినిందాకరాస్తస్య పుణ్యం పాపం అవాప్నుయుః. ముక్తి మార్గమును అవలంబింపగోరినట్టు వారు జ్ఞానిని చూచి గంధము, పుష్పము, ఫలము, ధూపము, స్నానము, వస్త్రము, భోజనమును నివేదించి శరీరము చేత సేవ చేయుచు, వాక్కుతో స్తుతించుచు, మనస్సు చేత ఆయనను పరమేశ్వరునిగా భావించుచు పూజించుచున్నారు. అట్టివారును ఆ జ్ఞానివలే ముక్తిని పొందుచున్నారు. జ్ఞానిని స్తుతి చేయువారు పుణ్యమును, నింద చేయువారు పాపమును పొందుదురు. యత్ జ్ఞానాచరణం పృష్టం తత్సర్వం కథితం మయా కాలజ్ఞానం వరారోహే కిమన్యత్ పరిపృచ్ఛసి. ఓ పార్వతి, నీవు ఏ జ్ఞానమును గూర్చియో ఆచరణమును గూర్చియో అడిగితివో ఆ కాలజ్ఞానమునంతయును చెప్పితిని. ఇది దేవికాలోత్తరమునందు 24,000 శ్లోకములు గల జ్ఞానకాండమునందు నైష్ఠికుల యొక్క లేక జ్ఞాననిష్ఠుల యొక్క జ్ఞానము యొక్క ఆచారము యొక్క విచారణము అను 64వ పటలము.